కదలకుండా కూర్చోలేవు, బొంగరంలా తలాడిస్తూ ఉంటే జడెలా వేస్తాను? గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసుగేమిటోయ్? పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలిగాని. అక్కడే పేపర్ తిరగేస్తున్న సుందరం అన్నాడు. ఓ యబ్బో! చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పొచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్లకి పరమ శాంతస్వరూపులు, నేనేమో రాకాసిని అనేనా మీ ఉద్దేశ్యం? హోంవర్క్ చేయించడమూ చదివించడమూ అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటోంది. మధ్య మధ్యలో పరీక్షలొకటి. అవి వాళ్లకో నాకో అర్థమై చావడం లేదు. ప్రాజెక్టులు డ్రాయింగులంటూ దుంపతెంపుతున్నారు. వాటికోసం బజార్లమ్మట తిరిగి తిరిగి నా తలప్రాణం తోకకి వస్తోంది విసురుగా అంది సుందరి. అందుకే కదుటోయ్ నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను. 2 చోట్ల కష్టపడలేవని. నీ చాకిరీ 10 ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానుగెద్దు బతుకై రోత పుడుతోంది. మూతి 3 వంకర్లు తిప్పింది. కదలొద్దన్నానా? చెప్తే వినవు. మొండితనంలో మేనత్తను మించిపోయావు. పిల్ల బుగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల ఘొల్లుమనడం, సుందరం ఖయ్యిమనడం ఒక్కసారే జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లను నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం. అవును నా పిల్లే, కానీ బుద్ధులు మీ చెల్లెలివే. అత్తయ్యగారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది. ఆవిణ్ణి ఏడిపించుకు తినేది కాదు. నిజం చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నట్లు అంది. అబ్బో అత్తయ్య గారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా? కౌంటర్ ఇచ్చాడు. అనండనండి. ఎంత బాగా చూసినా నేను పరాయింటినుంచి వచ్చిన దాన్నేగా. మీరు ఒకటి ముక్కు చీదేసింది. చాల్లే నెత్తిమీద నీళ్లకుండ ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూం నుంచి వచ్చినట్లు లేడు. స్కూల్కి టైం అవుతోందని ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నానిముచ్చు వెధవ. చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండటం. ఎవరి పోలిక వచ్చిందో? వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్టుగా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. ఇలా మెలిక మాటలు మా ఇంటా వంటా లేవు. దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవర్నైనా చెప్పాలి. ఎదుటి వాళ్లని దులిపెయ్యడమే నిజాయతీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును పుడకలతోగానీ పోదు. నిండింట్లో ఇలాంటి మాటలనడం మీకే చెల్లింది. విసురుగా జడవేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం స్పోర్ట్సడే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేమిటి? అంటూ రాగం తీసింది. కావాల్సిన రిబ్బన్లు ముందే తెచ్చిపెట్టుకోలేవు? అంతా అయ్యాక మొదలెడతా. నేనేదో ఖాళీగా ఉన్నట్లు పొద్దుట్నించి ఒంటిచేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతోంది. జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావెప్పుడు చూసినా. ఎవరి ఇంట్లో పనివారు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే. భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్లంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేదీను. మీరు ఆఫీస్కి వెళ్లేలోగా ఒక చెయ్యి వేస్తే నాకు పని తెములుతుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలులెండి నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చేయడం మా ఇంటా వంటా లేదు ఈస్డించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవిగారు ఇంటా బయటా ఎంత బాగా సమర్థించుకొస్తుందో. ఎప్పుడు చూసినా నవ్వుమొహంతోనే ఉంటుంది. పనుల్లో ఆడా మగా తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగపని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు.
ఆ విషయానికి మాత్రం తమరికి ఎక్కదు. సర్లెండి, మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదేగాని నేనివాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చి పడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నా? జ్వరంగాని వచ్చిందా ఏమిటి? సుందరి మెడమీద చెయ్యి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళనా? అని భర్త ఆదరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళలోకి నీరు చేరింది. ఛా! ఏమిటిది చిన్నపిల్లలా? అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదు, నేను బానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీసుకు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు, వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగవులు అద్దంమీద ఆవగింజల్లాంటివి, ఎంతోసేపు నిలవవు అని అంది సుందరి. అలాగా? నేను ఇంకోటేదో విన్నానే? చిలిపిగా అన్నాడు సుందరం. ఏం విన్నారేమిటి? అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలన్నీ పడకగదిలో పరిష్కారమైపోతాయట. గొప్ప రహస్యం చెప్తున్నట్లు చెప్తున్న భర్తని చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమరిచారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూం నుంచి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవ్వగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు? అంటూ సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడనా? మీకన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధకం అనడం ఒకటి. మిమ్మల్నిలా పెంచి నాకు కట్టబెట్టిన ఆ మహాతల్లిననాలి అసలు. మాటలు జాగ్రత్తగా రాని. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటా. ఇప్పుడసలు ఆవిడ ఊసెందుకు? ఆవిడ ఊసెందుకు అంటారేమిటి? మావాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్లని బుట్టలో వేసింది ఆవిడే కనక. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా. అంటే ఏమిటిప్పుడు? నేను గయ్యాళినా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. నేననడం దేనికి? స్పష్టంగా కనబడుతుంటే. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా? తేక చస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలిరండి. మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి. ఉన్నమాటంటే ఉలుకెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీవాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు. మర్చిపోయే సంగతా? అబ్బో, అక్కడికి మీవాళ్లు మా అడుగులకు మడుగులొత్తినట్లు మాట్లాడుతున్నా. మీకసలు మర్యాద మన్నూ తెలిసి చస్తేగా. ఆగండక్కడ, మావాళ్ల మర్యాదలకే వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణమప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికే మొహం చూసుకున్నారు మీవాళ్లు. మీరు మావాళ్లకి పెట్టిన బట్టల మాటేమిటి? మంచివాళ్లు కాబట్టి అల్లరి చెయ్యలేదు. మీరు మీ మంచితనాలు. సుందరి మూతి 30 వంకర్లు తిరిగింది. చాల్లే, ఎక్కువగా తిప్పకు, చూడలేక చస్తున్నా. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలెండి, మగవాళ్ల మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు. ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలా నువ్వు వర్షిస్తూ నన్నంటావేం? వెక్కిరింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చీ మా ఆడాళ్లమే వెర్రిమోహాలం. ముక్కు చీదేసింది. అయ్యబాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కుకోవడం మొదలెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమారగలదు. కంగారుగా అంటూ మంచినీళ్ల గ్లాసు తెచ్చి టపీమని ప్లేటు పక్కన పెట్టింది. గడగడ మంచినీళ్లు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వు కదులు మరి, త్వరగా ఎదురురా.
నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ ఝాం ఝామ్మని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్టులు అయిపోయాయన్నావు కదా. పార్కుకి వెళదాం. బీ రెడీ. హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకు మనసులో ఉండదు. మురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయి ఎదురుచూపులు మొదలెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంట్ పని తగిలి ఉంటుంది. ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్లని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కుతకుతలాడుతోంది. తనంతట తాను పెందరాళే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పని ఉంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పొచ్చుగా. పెళ్ళామే కదా అని లోకువ. ముందంతా కచ్చగా ఆలోచించిన ఆమెకు ఎంతసేపటికీ భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలయింది. పిల్లలు నిద్దర్లకు పడ్డారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం. ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకే ఆమె మనసు సుడిగాలిలో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగ్గా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్లమీద చేయి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె గుబగుబలాడింది. పరుగున వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, ఏమయిందండీ అంది భుజం మీద చేయి వేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లల్నిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారు అని చెప్పారు కూడాను అంది. అయితే అన్నట్లు చూస్తూ శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందిట. చాన్నాళ్లుగా దగ్గు వస్తుంటే ఏదో మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోలేదు. పిల్లలు 10th, ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైనా అయితే ఆ పిల్లలు ఏమైపోతారో పాపం బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంతా అర్థమయింది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా. కష్టం సుఖం తెలిసినవాళ్లు. ఆఫీస్లో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రంగనాథం మావయ్య పేద విద్యార్థులకు సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేదపిల్లలు ఉంటే చెప్పమని ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చెయ్యాలని ఆయన తపన. వీళ్ల గురించి ఆయనకు చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించాలంటారు. ఇంక ఆలోచనలు వదిలి లేవండి. ఫ్రెష్ అయి వస్తే అన్నం వడ్డిస్తాను. చెయ్యి పట్టి లేవదీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడొచ్చుగాని ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవడం మానుకోవాలి. అయినా కష్టాలనేవి మనుషులకి కాక మానులకి వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారుట. చెల్లాయి పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందిట నెమ్మదిగా అన్నాడు సుందరం. ఆహా, నన్నలుంగారికి చెల్లెలుంగారి నుంచి ఫోన్ వచ్చిందన్న మాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్లే ప్లాన్ ఏమైనా ఉందా అని మాటవరసకైనా అడిగిన పాపాన పోదు ఈస్డింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏమిటి? తేలిగ్గా తీసేయబోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులు ఉండవు. అదే మావాళ్లు ఎవరైనా ఈ ఊరు వెళ్తూ దారే కదాని ఒక్కపూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు. సర్లేవోయ్, దానికి మాత్రం ఎవరున్నారు? ఎక్కడికి వెళ్తుంది?
కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా నచ్చచెప్తున్నట్లు అన్నాడు. మీరంతగా సోప్ వేయక్కర్లేదులెండి. ఆడపడుచు ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకివ్వాల్సిన గౌరవం నాకివ్వడం లేదనే నా బాధ. ఏదోలెద్దు చిన్న పిల్ల. దానికిలాంటివేవీ తెలియవు. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలు చిన్న అంతే. నేను మీకు నాపసానిలా కనబడడం, ఆవిడ చిన్నబుట్టిలా కనబడటం మామూలైపోయింది. ధ్వజం ఎత్తింది. ఇంతకీ ఏమంటావ్? విసుగు ధ్వనించింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదినా మరదళ్ళన్నాక చీరలు సింగారించుకుని పెళ్ళిళ్ళకీ పేరంటాలకీ తిరగడమే కాదు, ఒకరికొకరు సాయమూ చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపూ ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక పనమ్మాయి చుట్టాలొచ్చారంటే సరి. ముందే నాగాలు పెడుతుంది. అన్ని పనులు చెయ్యలేక నా నడుం పడిపోతుంది. సుందరి మాటల్లో నిస్సహాయత కనబడింది. ఆమె మాటల్లోని నిజం సుందరం మనసుకు తాకింది. ఈసారి నేను కూడా కొంత సాయం చేస్తాను. సరేనా? ఓదార్పుగా అన్నాడు. సర్లేండి. ఏదో నా బాధ చెప్పాను అంతే. రానివ్వండి. ఆడపడుచు అంటే అర్ధ మొగుడు అంటారుగా. ఈ మొగుడుగారికి ఆ అర్ధ మొగుడుగారికి సేవలు చేసి తరిస్తాను విసురుగా అంది. అలా అంటుంటావుగాని నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుసు సుందూ. నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడటం మీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు? ఏంటోయ్ నన్ను మరీ అలా లెక్కేస్తున్నావ్? మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుంచి పారిపోవడం నయం. అవును, ఎప్పటినుంచో నాకో డౌట్. అసలు మన జాతకాలు కలిశాయని సిద్ధాంతిగారు ఎలా చెప్పారంట? ఎప్పుడూ ఏదో ఒక పోట్లాట? క్వశ్చన్ మార్కు మొహం పెట్టిన సుందరంతో. అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.